అందరికీ వందనాలు. దేవాది దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించును గాక. ముందు వీడియోలో మనము రాజ్యాంగం గురించి, దేవుని యొక్క అధికారుల గురించి మనము నేర్చుకొని ఉన్నాము. సామ్రాజ్యం అధికారులు, ఈ అధికారులకు ఎలా భయపడాలి, ఎలా లోబడి జీవించాలి, అదేవిధంగా దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలు మనము నేర్చుకొని ఉన్నాము. రాజ్యాంగం యొక్క నియమము ఏమనగా ప్రజలకు మేలు చేయడమే రాజ్యాంగం యొక్క నియమము. ఈ రాజ్యాంగ నియమానికి చాలామంది కృషి చేశారు. అందులో ప్రాముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తమ యొక్క వ్రాతలో రాజ్యాంగం ఎలా ఉండాలి, రాజ్యాంగ అధికారులు ఎలా ఉండాలి అనేది తెలియజేశారు. దానికన్నా ముందుగా బైబిల్లోనే ఈ రాజ్యాంగం గురించి రాయబడి ఉంది, అధికారుల గురించి రాయబడి ఉంది. కనుక మనము బైబిల్ పరంగా అధికారులు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి, అదేవిధంగా అధికారులకి ప్రభుత్వం అనగా ప్రజలు ఎలా లోబడి జీవించాలి అన్న విషయాలు మనము రోమపత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చూసి ఉన్నాము. ఇవన్నీ మనము గుర్తు చేసుకొని ఎటువంటి శోధనలోకి ప్రవేశించకుండా, అనగా రాజకీయ నాయకులను ట్రోల్ చేస్తూ, సోషల్ మీడియాలో రాజకీయ నాయకులను ట్రోల్ చేస్తూ శిక్షకు, అంటే మరణ శిక్షకు ఎవరు కూడా, జైలు శిక్ష ఎవరు కూడా వెళ్ళకుండా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవుడిచ్చిన అధికారము ఇది మనుషులు తీసుకున్న అధికారం కాదు, దేవుడిచ్చిన అధికారమే. ఒక వ్యక్తి ఒక స్టేట్కి సీఎం అవ్వాలన్నా, లేదంటే ఒక పిఎం అవ్వాలన్నా, ఒక రాష్ట్రపతి, ఒక గవర్నర్ అవ్వాలన్నా అది దేవుని వల్లనే అవుతుంది తప్ప మనిషి వలన కాదు. ఎందుకంటే మనిషి వేసే ఓటు కన్నా దేవుడి మాటే శ్రేష్టం. అంటే మనిషి ఓటేసినంత మాత్రాన ఒక రాజకీయ నాయకుడు గెలవడం, గెలుపు అనేది అది దేవుని యొక్క నిర్ణయం ఉండదు. కనుక మనిషి యొక్క ఓటు ద్వారా ఉండదు. కానీ ఎందుకు ఆ ఓట్లు వేస్తున్నారు అంటే కొంచెం నేనున్నాను అనే ఒక గుర్తింపు, అంటే ఒక ప్రామిస్, వాగ్దానం తీసుకునేటప్పుడు మనము దేవుడికి ఎలా అయితే ప్రమాణం చేస్తూ ఉంటామో ఓటు అనేది కూడా అధికారికి ప్రమాణం చేస్తున్నట్లు లెక్క. అనగా మీ అధికారానికి నేను మద్దతు ఇస్తున్నాను, మీరు నాకు మేలు చేస్తారని నేను నమ్ముతున్నాను అని ఒక నమ్మకము అధికారికి ఇవ్వటమే ఓటు. చూడండి, మనము వాగ్దానం తీసుకుంటున్నాం, వాగ్దానం నెరవేరాలి అంటే దేవుని ఆ వాగ్దానం ప్రకారం మనము నడుచుకోవాలి. అందుకే దేవునికి మనము లోబడి జీవించాలి. అదేవిధంగా ఒక వ్యక్తికి ఒక ఓటు వేస్తున్నామంటే మనము వాళ్ళకి రుణపడి ఉండాలి. అంటే వాళ్ళ అధికారాన్ని మనం గౌరవించాలి. ఎప్పుడైతే వాళ్ళ అధికారాన్ని మనం గౌరవిస్తామో అప్పుడు దేవుడు ఎలా అయితే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడో ఆ విధంగానే ఆ అధికారి కూడా మన మీద కనికరించి మనం వేసిన ఓటుకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని సోషల్ మీడియాలో నాకు ఇచ్చేయలేదు, అది చేయలేదు అని అధికారుల మీద పెత్తను చెలాయించడం మంచిది కాదు అన్న విషయాలు మనము మొదటి వీడియోలో బైబిల్ పరంగా మనము నేర్చుకొని ఉన్నాము. అదేవిధంగా అసలు రిపబ్లిక్ అసలు రావటానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఈ రాజ్యాంగం ఏర్పడింది అన్న విషయాలు మనము ఒక్కసారి చూసినట్లయితే అసలు రిపబ్లిక్ చరిత్ర ఏంటి అనేది చాలామందికి తెలియదు. కొంతమంది తెలుసు కానీ అంతగా తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంటే రిపబ్లిక్ అనగా ఏదో జెండా ఎగరేస్తున్నాం, సీట్లు పంచుకుంటున్నాం అని కాదు, కానీ దానికి ఉన్న ఒక అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే, దాని యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే జీవితంలో మనకి ఎంతో ధన్యకరం. అనగా ఎవరన్నా అడిగితే మనము చెప్పగలగాలి రిపబ్లిక్ అంటే ఏమిటి అని. ఎవరన్నా అడిగితే మనం చెప్పే స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు కూడా ఈ వీడియోని క్లిక్ చేయకండి. మొదటి వీడియో ఆదరించండి. అది బైబిల్ సారమైన రిపబ్లిక్. ఇది లోకానుసారమైన రిపబ్లిక్. ది హిస్టరీ ఆఫ్ రిపబ్లిక్ అన్న కాన్సెప్ట్తో నేను మీ ముందుకి వచ్చాను. చూడండి, అసలు రిపబ్లిక్ అంటే ఏమిటి, అసలు ఎందుకు జరుపుకుంటారు, అసలు రాజ్యాంగం ఎలా వచ్చింది, అసలు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు ఏం చేయాలి అన్న విషయాలు మనము నేర్చుకుందాం. చూడండి, అసలు రిపబ్లిక్ ఎలా వచ్చింది అనేది మనం చూసినట్లయితే, చూడండి, భారతదేశంలో గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ జరుపుకుంటారు. అసలు రిపబ్లిక్ ఎందుకు జరుపుకుంటారు అన్నదానికి ఉదాహరణ ఏంటంటే, గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం ఏర్పడింది. అంటే 1950 అంటే బ్రిటిషు వెళ్ళిపోయిన 3 సంవత్సరాలు. అంటే 1947లో బ్రిటిష్ సామ్రాజ్యం వెళ్ళిపోయింది. బ్రిటిష్ సామ్రాజ్యం వెళ్ళిపోయిన 3 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగము ఏర్పడింది. అంటే భారతదేశ ఒక గుర్తింపు ఏర్పడింది. ఆ గుర్తింపుని మనము ఏమంటామంటే రిపబ్లిక్. జనవరి 26 రిపబ్లిక్, ఆ గుర్తింపు రాజ్యాంగం. చూడండి, చూడండి చారిత్రక నేపథ్యం. అసలు రిపబ్లిక్లో ఉన్న చరిత్ర ఏమిటి అన్న విషయాలు మనం చూసినట్లయితే 1930 అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన కాలంలో జనవరి 26న, అంటే ఇదే రోజు జనవరి 26న లాహోరులో భారత కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది. చూడండి, భారత కాంగ్రెస్ సమావేశాలు జనవరి 26న నిర్మించడం 1930లో లాహోరాలో భారత్లో కాంగ్రెస్ సమావేశాలు పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది. కాంగ్రెస్ హయాంలోనే భారత కాంగ్రెస్, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలోనే సమావేశాలు నిర్మించబడ్డాయి. అదేవిధంగా ఇది ఈ తేదీకి ప్రాముఖ్యత కల్పించింది. ఎప్పుడైతే జనవరి 26 కాంగ్రెస్ సమావేశాలు జరిగాయో, 1930 జనవరి 26న కాంగ్రెస్ సమావేశాలు జరిగాయో, అప్పుడు ఈ జనవరి 26కి ఒక ప్రాధాన్యత ఏర్పడింది. చూడండి, 1947 స్వతంత్రం తర్వాత రాజ్యాంగ సభ రూపొందిన రాజ్యాంగాన్ని చూడండి. 1947 అనగా స్వతంత్రం. చూడండి, 1947 అంటే 1930లో కాంగ్రెస్ సమావేశాలు అంటే పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడినప్పుడు ఈ తేదీకి ఒక
గుర్తింపు అనేది వచ్చింది. అదేవిధంగా 1947 అనగా స్వతంత్రం తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగింది. అంటే చూడండి, 1947కి 1950కి మధ్య 3 సంవత్సరాలు గ్యాప్ అనేది ఏర్పడి ఉంది. ఈ రాజ్యాంగము స్వతంత్రం తర్వాత ఏర్పడింది, స్వతంత్రం ముందు కాదు. స్వతంత్రం ముందు బ్రిటిష్ పరిపాలన ఉంది. స్వతంత్రం తర్వాత భారత పరిపాలన అమల్లోకి వచ్చింది. 1949 బ్రిటిష్ వెళ్ళిపోయాక నవంబర్ 26న ఆమోదించి, అంటే మొదటిగా ఈ రిపబ్లిక్ని 1949 నవంబర్ 26న పెట్టాలని చూశారు. ఎందుకంటే అసలు నిజమైన ఒక రాజ్యాంగము 1949 నవంబర్ 26న ఆమోదించాలని చూసినప్పటికీ అది 1950 జనవరి 26న అమలు చేశారు. అంటే చూడండి, అనుకున్న డేట్ ఒకటి కానీ పెట్టిన డేట్ ఒకటి. చూడండి, ఈ రిపబ్లిక్ ఏ డేట్న అనుకున్నారంటే నవంబర్ 26న అనుకున్నారు. అంటే రిజిస్టర్గా జరిగినాయి, సమావేశాలు జరిగినాయి. అయినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. కాబట్టి ఒక సంవత్సరము, అంటే 49కి 50కి 1 సంవత్సరం గ్యాప్లో వచ్చి జనవరి 26న దీన్ని అమలు చేశారు. అమలు చేసిన ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా జెండాను ఆవిష్కరించారు. ఈ రిపబ్లిక్ జెండాన్ని ఆవిష్కరించింది మొట్టమొదటిసారి జనవరి 26న. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి అయ్యుండి ఈ జెండాన్ని ఎగరవేశాడు. అందుకని మనము జనవరి 26ని మనము రిపబ్లిక్ జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాజ్యాంగ రూపకల్పన చూడండి. అసలు రాజ్యాంగం ఎలా ఏర్పడింది అన్న విషయాన్ని మనం చూస్తే, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. చూడండి, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంటే ఆయనకి ఇచ్చిన అధికారము రాజ్యాంగ పరిషత్. ఒక రాష్ట్రపతికి ఉన్న అధికారము అసలు రాజ్యాంగంలో ఉన్న జనాలు అనగా కులాలు కానీ మతాలు కానీ ఎవరైతే అంటే అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చడాన్ని రాజ్యాంగ పరిషత్. అదేవిధంగా ముసాయిదా కమిటీ సమితి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ కాలంలో, రాష్ట్రపతి పాలన కాలంలో ముసాయిదా కమిటీ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు, అంటే 2 సంవత్సరాలు, అంటే రాజ్యాంగం ఏర్పడిన 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజుల్లో రూపొందింది. అనగా ఆయన రాసిన రాజ్యాంగము చాలా కొంచెం విలువైనది. అంతేగాని ఆయన పేరు చెప్పుకుంటూ మనము ఇప్పుడు చాలామంది అధికారులు ఆయన పేరు చెప్పుకున్నారే తప్పించి ఆయన చేసిన రాజ్యాంగ వివరణలు ఎవరు పాటించడం లేదు. అదేవిధంగా ఎంత ఖర్చు అయినాయా అంటే ఈ రాజ్యాంగము అమల్లోకి తేవటానికి 64 రూపాయలు ఖర్చయినాయి. అప్పుడే 64 లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చయినట్టు
మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక రాజ్యాంగం ఏర్పడాలి అన్నా, రాజ్యాంగం మారాలి అన్నా, చట్టం మారాలి అన్నా అది ఒక రాష్ట్రపతికే ఉంది. అంతే తప్పించి మిగతా అధికారులు లేదు. ఒక చట్టం మార్చాలి అన్నా, ఒక సీఎం మారాలి అన్నా, ఒక ప్రధానమంత్రి మారాలి అన్నా, పాత రాజ్యాంగం పోయి కొత్త రాజ్యాంగం రావాలి అన్న ఒక రాష్ట్రపతికే అధికారం ఉంది. ఆ అధికారము ఎవరిచ్చారంటే మనం ముందు చెప్పుకున్నట్టు దేవుడే అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి అధికారులకి అధిపతి అంటే న్యాయం తీర్చేవాడు, అధికారులకే పై అధిపతి యేసుక్రీస్తు వారు అన్న విషయాలు మనం చూడండి. అదేవిధంగా ఈ రకంగా మనం చూసినట్లయితే అయితే ఇది మనకు 77వ గణతంత్ర దినోత్సవంగా మనం చూడవచ్చు. 77 సంవత్సరాలుగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటున్నాము. దీంట్లో టీం వచ్చేసరికి వందే మాతరంతో ఈ గణతంత్ర దినోత్సవం ప్రారంభించాలి. కాబట్టి అర్థం చేసుకోండి, రాజ్యాంగము ఏర్పడింది అంటే ప్రజల యొక్క గుర్తింపు ఏర్పడింది. గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26న రాజ్యాంగం ఏర్పడింది. దాన్ని మనము గణతంత్ర దినోత్సవంగా, రిపబ్లిక్గా పిలుచుకుంటాము. అదేవిధంగా ఎలా ఏర్పడినయ్యా అంటే 1930 జనవరి 26న కాంగ్రెస్ సమావేశాల్లో ఒక తీర్మానం అనేది జరిగింది. అదేవిధంగా 1947 స్వతంత్ర తర్వాత అనగా స్వతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత ఈ రిపబ్లిక్ డే అనేది ఏర్పడింది. 1949లో నవంబర్ 26న దీన్ని ఆమోదించాలి అని చూశారు. కానీ నవంబర్ 26న అనుకున్నంత స్థాయిలో ఒకవేళ ఆమోదించాలని వచ్చినా కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని 1 సంవత్సరం గ్యాప్ తీసుకొని 1950 జనవరి 26న ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ఆమోదించడం అనేది జరిగింది. మొట్టమొదటిసారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా జెండాని ఆవిష్కరించారు. ఆవిష్కరించిన రోజునే మనము రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము. దీనికి ఇద్దరు కృషి ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ముసాయిదా కమిటీకి చెందిన చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కృషితోని ఈ యొక్క రిపబ్లిక్ డే అనేది ఏర్పడింది. గమనించండి, ఈ యొక్క చరిత్రను మనం తెలుసుకుంటే ఎవరు అడిగినా అసలు రిపబ్లిక్ డే అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు ఎవరన్నా అడిగినా మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మన దేశము, మన భారతదేశము కనుక మన దేశాన్ని గురించి మనం గొప్పగా గర్వించదగ్గ విషయాలు ఇవన్నీ. ఎంతోమంది కృషి వల్ల మన దేశం మనకి వచ్చింది అన్న విషయాలు మనము గుర్తు పెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆమేన్.